Hello students, today we are discussing about the topic is pinacol-pinaclone rearrangement reaction. అయితే pinacol pinaclone గా ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఫస్ట్ నేను ఇక్కడ సిమెట్రిక్ మాలిక్యూల్స్ తీసుకున్నాను. ఇది అన్సిమెట్రిక్ మాలిక్యూల్ తో కూడా చేస్తాము, బట్ ఫస్ట్ సింపుల్ గా అర్థం అవడం కోసం నేను సిమెట్రిక్ మాలిక్యూల్ తో చెప్తున్నాను. అయితే పినకాల్స్ ఆర్ కాల్డ్ విసినల్ డయోల్స్ అంటాము, బికాజ్ ఇక్కడ రెండు ఆల్కహాల్స్ ఉంటాయి. రెండు ఆల్కహాల్స్ ఖచ్చితంగా ఉండాలి పినకాల్ పినక్లోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్లో. అయితే ఇక్కడ నేను ఈ ఆల్కహాల్నైనా ప్రొటోనేట్ చేయొచ్చు లేదా ఈ ఆల్కహాల్నైనా ప్రొటోనేట్ చేయొచ్చు, బికాజ్ ఇది సిమెట్రిక్ మాలిక్యూల్ కాబట్టి. బట్ అన్సిమెట్రిక్ మాలిక్యూల్ తీసుకుంటే మాత్రం ఏ ఆల్కహాల్నైతే నేను ప్రొటోనేట్ చేస్తే ఆ కార్బన్ మోర్ స్టేబుల్ అవుతుందో ఆ స్ట్రక్చర్ని మాత్రమే తీసుకుంటాను, ఆ ఆల్కహాల్ని మాత్రమే ప్రొటోనేట్ చేస్తాను. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ ఈ రియాక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ రెండు ఆల్కహాల్స్ ఉన్నాయి, దీన్నైనా ప్రొటోనేట్ చేయొచ్చు, దీన్నైనా ప్రొటోనేట్ చేయొచ్చు. అందువల్ల నేను ఫస్ట్ దీన్ని ప్రొటోనేట్ చేస్తున్నాను. ప్రొటోనేట్ చేసిన తర్వాత ఆక్సిజన్కి అండ్ హైడ్రోజన్కి బాండ్ అయితే ఫామ్ అవుతుంది. ఇది ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ని ఇచ్చి బాండ్ ఫామ్ చేయడం వల్ల ఆక్సిజన్ డెఫిషియెంట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేశాను కాబట్టి ఇక్కడ యారో పైన నేను -H2O అని రాశాను. ఇక్కడ వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ వాటర్ మాలిక్యూల్ని ఇలా అయినా రిమూవ్ చేసి ఇక్కడ మైనస్ పెట్టి వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేసానైనా చూపించవచ్చు, లేదా ఇలా ఒక యారో పెట్టి ఇలా కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. అయితే ఇక్కడ నెక్స్ట్ వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేసిన తర్వాత కార్బన్ డెఫిషియెంట్ అవ్వడం వల్ల ఇక్కడ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇది మోర్ స్టేబుల్ కార్బోకాటయాన్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ నేను మిథైల్ గ్రూప్ ఉంది పక్కన ఉన్న మిథైల్ గ్రూప్ని మైగ్రేట్ చేస్తున్నాను, కార్బన్కి మైగ్రేట్ చేస్తున్నాను. ఎందుకు అంటే పినకాల్ పినక్లోన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ అనేది మైగ్రేషన్ కార్బన్కే జరుగుతుంది. ఇది కార్బన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్. అయితే దీన్ని మనం 1,2 మిథైల్ షిఫ్ట్ అంటాము, లేదా యారో పైన మనం ఇలా రాయొచ్చు, లేదా మైగ్రేషన్ ఆఫ్ ద మిథైల్ గ్రూప్ అలాంగ్ విత్ ద బాండింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ద డెఫిషియంట్ కార్బన్ అని కూడా రాయొచ్చు. ఎందుకు అంటే ఇక్కడ మిథైల్ గ్రూప్ మాత్రమే మైగ్రేట్ అవ్వట్లేదు, అలాంగ్ విత్ ద బాండింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో ఇది మైగ్రేట్ అవుతుంది కార్బన్కి. ఇలా మైగ్రేషన్ చేసిన తర్వాత ఈ మిథైల్ గ్రూప్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ స్టెప్లో ఈ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఇలా కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆక్సిజన్కి అండ్ హైడ్రోజన్కి మధ్యనున్న బాండ్తో ఇలా డబుల్ బాండ్ ఇక్కడ కార్బన్కి ఇచ్చేసాను. కార్బన్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాగా డీప్రొటోనేషన్ అనేది జరుగుతుంది. అలా మనకి పినక్లోన్ అనేది ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డీప్రొటోనేషన్ జరిగింది. డీప్రొటోనేషన్ ఎందుకు చేశాము అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రియాక్షన్ అనే కాదు, ఏ రియాక్షన్లో అయినా సరే మనకి ప్రొటోనేషన్ జరిగింది అంటే అదే రియాక్షన్లో ఖచ్చితంగా డీప్రొటోనేషన్ కూడా జరగాలి. అండ్ ఇక్కడ మనం ఈ స్టెప్ నుంచి డైరెక్ట్గా మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అయిపోయింది. ఇలా కాకుండా ఇంకొక ఎక్స్ట్రా స్టెప్తో కూడా మనం చేయొచ్చు, అది ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుంది. అయితే ఇక్కడున్న బాండ్ని మనం ఇలా ఇవ్వకుండా ఆక్సిజన్కి లోన్ పెయిర్స్ ఉంటాయి, 2 లోన్ పెయిర్స్ ఉంటాయి ఆక్సిజన్కి. ఈ ఆక్సిజన్కి ఉన్న 2 లోన్ పెయిర్స్ నుంచి నేను ఒక లోన్ పెయిర్ని ఇలా ఇచ్చి, ఇది ఏ అనుకుందాం, ఇది ఏ నుంచి వచ్చిన ప్రొడక్ట్, ఇది బి అనుకుంటున్నాం, ఇది బి నుంచి వచ్చిన ప్రొడక్ట్. ఇఫ్ నేను ఎలక్ట్రాన్స్ని ఇలా లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే CH3 డబల్ బాండ్ O లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్లస్ ఛార్జ్ వస్తుంది, అండ్ హైడ్రోజన్ CH3 ఇప్పుడు ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. ఇక్కడున్న బాండ్ని ఇప్పుడు ఆక్సిజన్కి ఇస్తాను. అలాగా ఈ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని బి అనుకోవచ్చు మనం. సో అలాగా ఇక్కడ ఎక్స్ట్రా స్టెప్ వస్తుంది, బట్ ఇది డీటెయిల్గా ఉంటుంది. మనం ముందు చూసిన దానికన్నా ఇది డీటెయిల్గా ఉంటుంది. బట్ ఐదర్ అలా రాసినా ఇలా రాసినా ఏది రాసినా ఒకటే. For more videos, please do like, share and subscribe to my channel, and don't forget to click the bell icon.